నేను ఎవరిని వదిలిపెట్టాను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపిస్తా, జైలుకు కూడా పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. నారా లోకేష్ రెడ్ బుక్ టెర్రర్. నారా లోకేష్ రెడ్ బుక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే యువగలం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అది చేతితో పట్టుకొని కనిపిస్తున్నారు నారా లోకేష్. అందులో అధికారుల పేర్లు రాసుకొస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లను అందులో పొందుపరుస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని పలు సభల్లో వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు రెడ్డి డైరీనే నారా లోకేష్ని ఇరికించినట్లు తెలుస్తుంది. తాజాగా టీడీపీ నేత నారా లోకేష్పై ఏసీబీ కోర్టులో ఏపీసీఐడీ మెమో దాఖలు చేసింది. నారా లోకేష్ 41A నిబంధనలు ఉల్లంఘించారని, అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అందులో భాగంగా చంద్రబాబు కేసులో దర్యాప్తు అధికారులను రెడ్ బుక్ పేరుతో లోకేష్ బెదిరిస్తున్నాడని సిఐడి తన పిటిషన్లో పేర్కొంది. వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో గతంలోనే సిఐడి లోకేష్కు 41A కింద నోటీసులు ఇచ్చింది. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్లైన్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ డైరీ ప్రభావం ఈ కేసుపై పడినట్లు తెలుస్తుంది. అధికారులను రెడ్ డైరీ పేరుతో బెదిరిస్తున్నారని, చంద్రబాబు నాయుడు కేసులను విచారిస్తున్న అధికారులపై తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకుంటామని లోకేష్ అంటున్నారని కోర్టుకు తెలిపింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి కోరింది. ఇదే విధంగా లోకేష్పై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై చంద్రబాబు తరఫు లాయర్లు లిఖితపూర్వక వాదనలు కోర్టులో దాఖలు చేశారు. తీరా తీర్పు వచ్చే సమయానికి రెడ్ డైరీ అంశం కోర్టు దృష్టికి రావడంతో విచారణ వాయిదా పడింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.